జేటీవీ న్యూస్ స్వాగతం. తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12 అభియోగ పత్రాల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తికి ఇంటర్వ్యూలు ఇవ్వడంపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానం చెప్పాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల మోదీ ప్రభుత్వానికి మచ్చని తెలిపారు. గత ఎన్నికల్లో ఓటమి నుంచి జగన్ ఇంకా కోలుకోలేదని, మతిభ్రమించి ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై విమర్శలు చేస్తున్నారన్నారు. పుస్తకం ప్రచురించి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తున్న జగన్ వ్యవహారం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. పులి మీద పుట్టలాగా 13 మంది ఎమ్మెల్యేలు ఆయన్ని విడిచిపెట్టి ఇంకొంతమంది విడిచిపెట్టబోతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న మెదడు చెదిగిపోయింది, మతి భ్రమించి. ఆ మతి భ్రమంలో ఆయన ఏవేవో అభూత కల్పనలు ఆయనగా ఊహించుకొని, అదేదో సినిమాలో చెప్తాడు బ్రహ్మానందం గారు, ఇల్యూషన్. అలా ఆయన ఊహించుకుని లేని ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా ఊహించుకుని మతి భ్రమణంతో మాట్లాడటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల పరిపాలనలో 1,26,000 కోట్ల 259 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయన చట్టం రాసుకొచ్చి అవినీతి సామ్రాట్ అని చెప్పి పుస్తకం కూడా ప్రచురించి ఢిల్లీలో పంచిపెడుతున్నాడు. ఈ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని మన పెద్దలు చెప్తారు, అలా కనబడుతుంది. ఒక అవినీతి పరుడు ఇంకో అవినీతి పరుడని చూపెట్టడం, అది కూడా అభూత కల్పన. ఎంత సిగ్గుచేటంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఈయన మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి తీరుని, ఈయన అజ్ఞానాన్ని చూసి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో కూడా 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో నడుస్తున్నాం, ఎన్నో ఇబ్బందులతో. అటువంటి పరిస్థితిలో 1,26,000 కోట్ల రూపాయల అవినీతి అలా ఏ రకంగా జరుగుతుందనేది అర్థం కాని విషయం. అందులో మరీ విడ్డూరం, రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంట. ఆడ మొత్తం భూమి సేకరించిందే 33,000 ఎకరాలు. సగటున మెట్ట కానీ మాగాని కానీ లేకపోతే జరీబ్ భూములు కానీ అన్నీ లెక్కేసుకుంటే సగటున ఎకరం ₹1 కోటి వేసుకున్నాం మ్యాక్సిమం. అంటే 33,000 కోట్ల రూపాయలు అవుతుంది, 33,000 ఎకరాలు కూడా. అంటే అక్కడ టోటల్ ట్రాన్సాక్షనే జరిగింది 33,000 కోట్ల రూపాయలు. ఇంకా అది కూడా ఎక్కడా కూడా డబ్బులు చేతులు మారల. రైతులు భూములు ఇచ్చారు, ఇచ్చినటువంటి రైతులకి 1,200 గజాలు 1,300 గజాలు, జరీబ్ భూములకి అయితే 1,400 గజాలు అలా ఇవ్వటం జరిగింది. మామూలు మెట్ట భూములకి అయితే 1,200 గజాలు ఇవ్వటం. ఎక్కడా డబ్బులు అనేవి చేతులు మారల. కేవలం రైతులు ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చారు ప్రభుత్వానికి. ప్రభుత్వం అందులోంచి రైతులకి ఒక 1,200 లేదా 1,400 గజాలు నివాసయోగ్యమైన భూమి, వాణిజ్య భూమి కింద 200 గజాలు 300 గజాలు అలా ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడ డబ్బులు మార్పిడి, చేతులు మార్పిడి, ఇచ్చుకోవటాలు జరగల. అటువంటి భూ మార్పిడిలో ఆయన 1,00,000 కోట్లు గోల్మాల్ జరిగిపోయింది అంటాడు, అవినీతి అంటాడు. అది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఏమన్నా డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటాను ఉంటే, లేకపోతే భూములు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి పేరుని రాయించుకున్నాడా? ఆ 33,000 ఎకరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఇది ఎంత సిగ్గుచేటైన విషయం అంటే, పోనీ భూమి విలువే కడదాం, 33,000 కోట్లు అవుతుంది, 33,000 ఎకరాలు. 33,000 కోట్ల విలువ కలిగినటువంటి భూముల్లో 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరిగింది? మరి ఆ లెక్కలో డొక్కలు మాది తెలవదు. అవన్నీ కూడా
నీ అవినీతి చిట్టా రాసే చిత్రగుప్తుడు విజయసాయి రెడ్డికి తెలుసు, నీకు తెలుసు. ఆ బుద్ధి, ఆ వక్ర బుద్ధి, ఆ అవినీతి అక్రమార్జన చేసే అలవాట్లు మీకు. ఇసుక నుంచి కూడా తైలం పిండే అలవాటు, దాన్ని ఏమంటారు, ఆ నేర్పడతనం మీకుంది, మాకు లేదు. పంచభూతాల్ని దోచేశారు.